వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మండుటెండల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో రానున్న 4 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద అన్నారు. గతేడాది కంటే ఎక్కువ ఎండలున్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఒక్కసారే ఎండ మండిపోతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. క్షణాల్లో వాతావరణం చల్లబడుతున్నటువంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ రానున్నటువంటి 3 రోజుల్లో ఒక చల్లని కబురు చెప్తుంది వాతావరణ శాఖ. ఎందుకంటే వర్షాలు పడే అవకాశం ఉంటుంది, కొంత చల్లబడుతుంది వాతావరణం చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఐఎండిఏ విశాఖ ప్రాంతీయ డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. అంటే ఈ వాతావరణంలో మార్పులు గల కారణం ఏంటి? ఒక్కసారి ఎండలు వస్తున్నాయి, క్షణాల్లో చల్లబడుతున్నటువంటి పొజిషన్, మార్పులు ఏమైనా వస్తున్నాయంటారా? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు టెంపరేచర్స్ మనకి క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నప్పుడు, అలాగే ఒకటి ఎల్నినో ఎఫెక్ట్ తోటి కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఇక టెంపరేచర్స్ లాస్ట్ హీట్ వేవ్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ 2 days బ్యాక్. సో నిన్న నుంచి కూడా కొంచెం టెంపరేచర్స్ క్రమంలో ఉన్నాయి, అంటే సాధారణ దగ్గరగా రికార్డ్ అవుతున్నాయి. ఇంకా ఏంటి అంటే మన సౌత్ ఛత్తీస్గఢ్ కానీ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతున్న కారణం చేత ఈరోజు కూడా కొన్ని ద్రోణులు ఉన్నాయి. కర్ణాటక మీద నుంచి లేకపోతే మధ్యప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ద్రోణి ప్రభావంతో కూడా ఏంటంటే విండ్ డిస్కంటిన్యూటీ అనేది ఇంకొకటి ఉంది. సో వీటి ప్రభావంతో ఏంటంటే టెంపరేచర్స్ కొంచెం తగ్గుతున్నాయి. అలాగే ఇది మెయిన్ రీజన్, ఎందుకంటే విండ్ ఫ్లో అనేది అంతా కూడా కొంచెం మారుతూ ఉంది వీటి యొక్క ప్రభావంతో. సో అందుచేత డే టైం అంతా కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా, సాయంత్రం నుంచి కూడా సౌత్ ఈస్టర్లీ అంటే మనకి సముద్రం మీద నుంచి గాలులు వస్తున్న కారణం చేత టెంపరేచర్స్ తగ్గడానికి అవకాశం ఉంది. విపరీతమైనటువంటి ఉక్కపోత సడన్గా మారిపోతున్నటువంటి, అంటే ఎండల్లో నుంచి ఒక్కసారిగా చల్లబడినా కూడా ఉక్కపోత అనేది తీవ్రతగా ఎక్కువైపోతుందా? దీనికి ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? టెంపరేచర్స్ ఇప్పుడు డే టైంలో మనకి ఇక్కడ హ్యూమిడిటీని బట్టి మనకి ఉక్కపోత అనేది ఉంటుంది. మనకి కోస్ట్ కాబట్టి మనకి ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అందుచేతన కొంచెం చెమట ఉక్కపోత అనేది ఎక్కువ ఉన్నది. హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే హీట్ వేవ్ వచ్చేంత టెంపరేచర్ లేకపోయినా బట్ దగ్గరగా ఉన్నాయి. అప్రిషియబుల్లీ అబవ్ నార్మల్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి స్టేట్ అంతా కూడా ఎక్కువ ప్రాంతాల్లో. సో అందుచేతన హాట్గా ఉంటుంది, అలాగే హ్యూమిడ్ కండిషన్స్ కూడా ఉండడం వల్ల అంటే కొంచెం ఉక్కపోత, ఇబ్బందికరంగా చెమట ఎక్కువ పోయడం లాంటివి కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే ఎక్కడైతే ఈ యొక్క థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంటుందో అక్కడ కొంచెం టెంపరేచర్ బాగా తగ్గి ఈవెన్ చిరుజల్లు కూడా పడే అవకాశం ఉంది. సో అలాంటి ప్రాంతాల్లో టెంపరేచర్ బాగా డౌన్ అవుతుంది. ఈ రానున్న 2-3 రోజులకు సంబంధించి ఏమన్నా వాతావరణంలో ఆంధ్ర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందా? ప్రజలకి చల్లని కబురం చెప్పే అవకాశం ఉందా మీ వాతావరణ శాఖ నుంచి? ఈ రోజు వరకు అయితే కనుక డ్రై వెదర్ మరి ఉంటుంది. రేపటి నుంచి కూడాను 4 రోజులు, మరి 4 రోజులు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి జల్లులు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం ఈ ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకంటే సిస్టమ్ అంతా కూడాను ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం చేత ఈ ప్రాంతాల మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల దాంతోపాటు ఏంటంటే మిగతా ప్రాంతాలన్నింటిలోనూ కూడా టెంపరేచర్స్ అనేవి డే టైం టెంపరేచర్స్ అన్నీ కూడా సాధారణం దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో ఇది కొంచెం మనకి ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. అంటే ఈ ద్రోణి ప్రభావంతో ఏమన్నా అంటే వర్షాలకు తోడు వేసవకాలంలో సహజంగా ఈదురుగాలు కూడా ఎక్కువగా వీస్తూ ఉంటాయి, అలాంటి ప్రభావం ఉంది. ఎందుకంటే రైతులు కూడా ఒక పంటలు చేతికి వస్తున్నటువంటి పొజిషన్ కూడా ఉంది. మామిడి లాంటి పంటలు ఇవన్నీ కూడా అలాంటిది సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే ఈ ఈదురుగాలు అనేది థండర్స్టార్మ్ తోటి ఉన్న ప్రాంతాల్లోనే ఉంటుంది. జనరల్గా మరి ఈ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవు. సో కాబట్టి అక్కడంతా కొంచెం పర్వాలేదు. మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ థండర్స్టార్మ్ వార్నింగ్స్ ఇస్తారో మనము ఎవ్రీ 3 hours మనము వార్నింగ్స్ అయితే ఈ స్టేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ, థండర్స్టార్మ్ వార్నింగ్స్ ఇచ్చిన ప్రాంతాల్లో మాత్రం కొంచెం ప్రమాదంగా ఉండాలి ఈదురుగాలు వచ్చినప్పుడు. అంటే ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రతలకి భవిష్యత్తులో పెరిగే ఉష్ణోగ్రతలకి అంచనా ఏమైనా ఉందా మీకు? అంటే జనరల్గానే మే మంత్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సాధారణం మీద 5 degrees అంటే సాధారణ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్చిలో చూసుకున్నట్లయితే కొంత టెంపరేచర్స్ ఉంటే ఏప్రిల్లో ఇంకొంచెం పెరుగుతుంది. ఏప్రిల్ సాధారణం అంటే లాస్ట్ 30 years డేటా తీసుకున్నట్లయితే వచ్చే టెంపరేచర్ అనమాట.
అది ఏప్రిల్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. మే చూసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ గ్రాడ్యువల్గా రైజింగ్ ఉంటుంది. సో దాని మీద 5 degrees అబవ్ ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే వేడి గాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే రెగ్యులర్గా ఉండదు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి టెంపరేచర్ పెరిగిన మళ్ళీ మధ్యలో తగ్గడము, అంటే ఇలాంటి ఏమన్నా ఉపరితల ద్రోణులు కానీ ఆవర్తనాలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ మే మంత్లో కూడా టెంపరేచర్స్ అయితే ఎక్కువే ఉంటాయి. అలాగే వడగాలుల నంబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా లాస్ట్ 1 week ఏంటంటే 4 days 5 days హీట్ వేవ్ వార్నింగ్స్ ఇచ్చాం. అలాంటివి ఇంకా ఇంకెక్కువ ఉండే అవకాశం కూడా మే మంత్లో అయితే ఉంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఈ టెంపరేచర్స్ అన్నీ ఇలాగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. బట్ 11 to 3 అనేది బాగా పీక్ పీరియడ్. సో ఈ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. మీన్స్ మన మీద డైరెక్ట్ సన్ రేడియేషన్ పడకుండా స్కార్ఫ్లు కానీ లేకపోతే కూలింగ్ గ్లాసెస్ కానీ, ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అయినా, అంటే బాడీ ఎక్కువ సన్ రేడియేషన్కి ఎక్స్పోజ్ కాకుండా తేలిక అంటే లేత రంగు బట్టలు వేసుకున్నట్లయితే చాలా వరకు రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో అట్లాంటివి వాడి కొంతవరకు ఈ టెంపరేచర్స్ని, డీహైడ్రేషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది కనుక రీహైడ్రేట్ చేసేటందుకు వాటర్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ టెంపరేచర్స్ని అదుపులో ఉంచుకోవచ్చు. అంటే మొత్తానికి చూడొచ్చు, ప్రతిరోజు ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే రేపటి నుంచి 4 రోజుల పాటు ఉపరితల ద్రోణి వల్ల కొంత అటు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వర్షం సూచన ఉంది కాబట్టి కొంత వాతావరణం చల్లబడే అవకాశం అయితే ఉంటుంది. కానీ మే నెల వరకు మాత్రము ఎక్కువగా ఎండలు నమోదవుతాయి, వడగాలులు వీస్తాయి. దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు మాత్రం ప్రజలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.